నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే దాని గురించి కూడా మాట్లాడదాము. హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది, ఐటీని ఎలా డెవలప్ చేశారు, హైదరాబాద్ ఎలా ఉందనేది దట్ ఈస్ ఫైన్, ఓకే. బట్ ఇప్పుడు అమరావతిని కూడా అలాగే చేయాలనుకుంటున్నారు అండ్ పెట్టుబడులే లక్ష్యంగా కూడా వెళ్ళి దావోస్లో వరుస మీటింగ్లు కూడా చేస్తున్నారు. కానీ 2014 to 19 వరకు జరిపిన దావోస్ మీటింగ్లో అప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు మనకు కల్పించారు అనేది కూడా మనం మాట్లాడదాము శేఖర్ రెడ్డి గారి రిప్లై తర్వాత. ఎందుకంటే మీరు అంటున్నారు అప్పటి నుంచి కూడా దావోస్ పర్యటనలు కొనసాగుతున్నాయి, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా పర్యటనలు కొనసాగి పెట్టుబడులు ఎక్కువగా తీసుకురావాలని అనుకుంటున్నారు. బట్ 2014 to 19 మీరు ఏం చేశారు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారనేది కూడా ఒకసారి మాట్లాడదాము. అండ్ అలాగే నాగేంద్ర గారితో పాటు అండ్ వంశీకృష్ణ గారు కూడా దీనికి ఆన్సర్ ఇస్తారు. శేఖర్ రెడ్డి గారు ఏమంటారు? నమస్తే అండి. నమస్తే మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ముఖ్యంగా మా మిత్రుడు సహోదరుడు అయినటువంటి తాతంశెట్టి నాగేంద్ర అన్నకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఏదైతే ప్రైమ్ 9 వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శేఖర్. అన్న ఒక్క నిమిషం. 2014 ఎన్నికల మేనిఫెస్టో మేడం, చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో మేడం. ఇంటికో ఉద్యోగం, జాబ్ రావాలంటే బాబు రావాలి. గుర్తుందా నాగేంద్ర అన్న? ఇప్పుడు కూడా అదే నినాదే, జాబ్ ఈజ్ ఫస్ట్, జాబ్ ఫస్ట్. ఆగండి మేడం, ఆగండి. ఇంటికో ఉద్యోగం, జాబ్ రావాలంటే బాబు రావాలి. బాబు హామీలకి నాది హామీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2014 ఎన్నికల్లో. కానీ మొత్తం ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా మేడం? ప్రభుత్వ రంగంలో 32,800 ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ రంగంలో. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 34,780 శేఖర్ గారు, 34,780 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. 34,780 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో. ప్రైవేట్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తం రాష్ట్రంలో కుటుంబాలు 1,40,00,000 వైట్ రేషన్ కార్డు ఉన్న కుటుంబాల గురించే మాట్లాడుతున్నా నేను. ఇచ్చిన ఉద్యోగాలు మేడం. మరి ఏమైంది ఇంటికో ఉద్యోగం? 2014 నుంచి 2015 జనవరి, 16 జనవరి, 17 జనవరి, 18 జనవరి, 19 జనవరి 5 సంవత్సరాల పాటు, 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5వ సంవత్సరం లోకేష్ బాబు గారు దావోస్ యాత్రలకు వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్ లేదంటే పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల సునామీ, పెట్టుబడులు ముంచెత్తుతున్నాయి, పెట్టుబడులు వర్షంలా కురుస్తున్నాయి, ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఎక్కడికో సింగపూర్ అయిపోతుంది, టోక్యో అయిపోతుంది, జపాన్ అయిపోతుంది, అదేవిధంగా న్యూయార్క్ అయిపోతుంది, లండన్ అయిపోతుంది అని చెప్పి మాట్లాడారు. మొత్తంగా వచ్చిందండి మేడం. ఈ 5 సంవత్సరాల దావోస్ పర్యటనలకు గాను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది కుండు సున్నా. కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరైనా చెప్పానండి? మేము అడుగుతున్నాం మేడం. 2015 జనవరిలో వాళ్ళు చెప్పింది మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, సిఇఓ సత్యనాథన్లతో సమావేశం, గూగుల్ సిఇఓ మేడం. మైక్రోసాఫ్ట్ అదేవిధంగా విప్రో, గూగుల్ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. వచ్చాయి మేడం ఆంధ్రప్రదేశ్ కి. అదేవిధంగా రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమకి ముందుకు వచ్చింది ఒక విదేశీ పరిశ్రమ అన్నారు. ఎక్కడ మేడం హార్డ్వేర్ పరిశ్రమ? నా 5 ఏళ్ళు వాళ్ళేగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓకే ఓకే అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు శేఖర్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, ఉద్యోగాల కల్పన ఏమి జరగలేదని చెప్పేసి ప్రభుత్వం అప్పుడు మిమ్మల్ని ప్రజలందరూ కూడా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. మరి మీరు ఎంత ఇచ్చారు? 5 ఏళ్లలో దాదాపు ఎంత 1,34,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. మీరు ఇచ్చింది ఏంటి? 5 ఏళ్లలో అన్ని లక్షల ఉద్యోగాలే. బట్ ఇప్పుడు కూటమి సర్కార్ ఏం చెప్తోంది? సంవత్సరంలో నేను 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అది 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని, వాళ్ళని కాదని మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మరి మీరెందుకు 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఓకే, పరిశ్రమలు వచ్చాయి, చాలా మటుకు ఎందుకు తరలిపోయాయి ఇక్కడ నుంచి? మేడం 5 నిమిషాలు మీరు ఆగితే అన్నిటికీ క్లారిటీ ఇస్తాం మేడం. మీరు మధ్యలో రాకుండా 5 నిమిషాలు అయితే మీతో పాటుగా ప్యానల్ మెంబర్ తో పాటుగా అదే విధంగా ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తాం. మీరు 5 నిమిషాలు మాత్రం మధ్యలో రావద్దు మేడం. తర్వాత మీరు అబద్ధం అయితే మధ్యలో వచ్చి మీరు ప్లాస్టిక్ చేయండి. 5 మధ్యలో మాత్రం రావద్దు దయచేసి. ఎస్ మేడం, 2015 నుంచి 19 వరకు జనవరి వరకు వాళ్ళు దావోస్కి వెళ్ళి తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ చేసిన ఒక్క పరిశ్రమ ఏంటి? పేపర్ మీద కాకుండా చూపించమనండి. 5 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమల వాల్యూ 32,000 కోట్ల రూపాయలు మాత్రం. గ్రౌండ్ చేసింది మేడం నేను చెప్పేది. పేపర్ మీద ఉన్న వాటి గురించి నేను మాట్లాడట్లా. డిపిఐఐటి డేటా, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డేటా అది. సరే మేమేం చేసామని చెప్పి మీరు మాట్లాడుతున్నారుగా. 2 రోజులు కోవిడ్ తో పోయింది మేడం. ప్రభుత్వ రంగంలోనే 2,36,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం, కాదంటారా? 31. ఎస్ 36 మేడం, నాకు 31, 36,000. 2,36,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మరి 30,000 ఇచ్చిన వాళ్ళు గొప్ప,
2,30,000 ఇచ్చిన వాళ్ళు గొప్ప. ఇది అంటే 2,31,000 అనేది ఎప్పుడు 5 ఏళ్లలోనా మీరు చేసింది, 1 సంవత్సరంలోనా? 5 ఏళ్లలో కదా. 5 ఏళ్లలో, 5 సంవత్సరాలలో. 5 ఏళ్లలో 2,31,000 ఉద్యోగాలు ఏంటి? వాళ్ళు కూడా 5 ఏళ్ళు మేడం, 5 ఏళ్ళు 5 సంవత్సరాల్లోనే ఇచ్చింది మేడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ ఒకే సంవత్సరం వెళ్ళారు మేడం. దావోస్ ఒకే సంవత్సరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది తెలుసుకున్నారు. తర్వాత దావోస్ నే వైజాగ్ తీసుకొచ్చారు. ఎలా చెప్పనా మేడం, ఈ రోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చూసావా, మా రాష్ట్రంలో ఎన్టీపీసీ ఉంది, మా రాష్ట్రంలో రిలయన్స్ బయో ఉంది, మా రాష్ట్రంలో ఇండోసోల్ ఉంది, మా రాష్ట్రంలో గ్రీన్ కో ఉంది అని చెప్పి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వేదికగా జరిగినటువంటి జిఏఏ సమ్మిట్ లో చేసుకున్నటువంటి 8 లక్షల కోట్ల రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా ఏడాది తిరగకుండానే ఎన్టీపీసీ గానీ, రిలయన్స్ బయో గానీ, ఇండోసోల్ గానీ, గ్రీన్ కో గానీ దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు ఏడాది తిరగకుండా వాస్తవ రూపంలోకి వచ్చాయంటే ఇట్స్ నాట్ ఎ ట్రాక్ రికార్డ్. ఇట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీ రికార్డ్. ఇది చరిత్రలో ఏనాడు జరగలేదు. చెప్పమనండి, 3 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీ శేఖర్ గారు, ఇండస్ట్రీ రికార్డ్ ఉండుంటే కనుక ఆ ఉద్యోగస్తులు కూడా మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు కదా. ఎందుకు కూటమిని ఎందుకున్నారు? ఏడాది తిరగకుండా. ఈ రోజు గ్రీన్ కా ఎవరు తీసుకొచ్చారు చెప్పండి, మీరు చెప్పండి. రిలయన్స్ బయో ఎవరు తీసుకొచ్చారు చెప్పండి, మీరు చెప్పండి. మేము కాదు అని మీరు చెప్పండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి, న్యూస్ ప్రెజెంటర్ గా మీరు మాట్లాడండి. ఎన్టీపీసీ ఎవరి హయాంలో గ్రౌండ్ చేశాం మీరు చెప్పండి. అదే విధంగా నేను అడుగుతున్నాను మేడం, ఇండోసోల్ రామాయపట్నం పోర్టు దగ్గర 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఎవరు తీసుకొచ్చారు మీరు చెప్పండి. ఏప్రిల్ 12వ తారీఖున వాళ్ళు మొట్టమొదటి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైదర్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేసి వచ్చారు. మానుగుంట మైదర్ రెడ్డి గారు కందుకూరు నియోజకవర్గం వెళ్ళి ఓపెన్ చేసి వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు మీరు చెప్పండి. సో కేవలం వీళ్ళు మాట్లాడడం తప్పిస్తే మేము చెప్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈపీఐ ఖాతాల ప్రకారం మొన్న వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళ గవర్నమెంటే ఇది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మొత్తంగా మేము. ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం, అదే విధంగా అన్ని రకాలుగా కలుపుకొని 30 లక్షల మందికి ఉపాధి. నెక్స్ట్ ఇంకో మాట మేడం, ఇంకో మాట మేడం, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా పెద్ద పరిశ్రమలే కాదు మేడం, ఎంఎస్ఎంఈ. ఏ దేశ ప్రభుత్వానికైనా, ఏ దేశ జీడిపికైనా ఎంఎస్ఎంఈ అనేది వెన్నుముక. ఎంఎస్ఎంఈ రంగంలో 3,50,000 ఎంఎస్ఎంఈలు కొత్త నెలకొల్పించాం మేము. స్టార్ట్అప్ ప్యాకేజీలు ఇచ్చాం. చూసుకోండి మేడం, మేము అదే అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎంఎస్ఎంఈలు ఎన్ని ఉన్నాయి, మేము దిగిపోయడానికి ఎంఎస్ఎంఈలు ఎన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ చేసిన పరిశ్రమలు ఎన్ని, మా గ్రౌండ్ చేసిన పరిశ్రమలు ఎన్ని, చంద్రబాబు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, మేము ఎన్ని ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో జీడిపి ఎంత, మా టైంలో జీడిపి ఎంత, చంద్రబాబు నాయుడు టైంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత, మా హయాంలో ఎంత గ్రోత్ రేటు, అన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారని మీరు మాట్లాడితే డెఫినెట్లీ we will answer you. We must answer you. Right. అలా కాకుండా పట్టగాల్చి మొహానేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం అంటే లెక్కలు మేడం. ఒక విషయం, రాజకీయాల్లో ఊరికే వేగ్గా ఆరోపణ చేసేటప్పుడు ఆరోపణ చేయొచ్చు, కానీ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయబిలిటీ వీటి గురించి మాట్లాడేటప్పుడు విజన్, బాబు ఇవి మాట్లాడితే కుదరదు మేడం. కేవలం క్యాలిక్యులేషన్స్ మాత్రమే మాట్లాడాలి, లెక్కలు మాత్రమే మాట్లాడాలి. లెక్కలు మాట్లాడగలిగితేనే మాట్లాడాలి. లేకపోతే ఇంకోటి, హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు మా నాగేంద్ర అన్న విజన్ సాకారం కాకపోతే ఇంకో విజన్ ని ప్రకటించారు కదా శేఖర్ రెడ్డి గారు. 2020 విజన్ చెప్పారు, 2047 విజన్ చెప్పారు. మేడం ఒక్క నిమిషం మేడం. జీరో పావర్టీ అంటే మేడం ఈ రోజు కొత్తగా విజన్ తీసుకొచ్చారు మేడం బాబు గారు. పాప విజన్ 2020లో ఆయన తీసుకొచ్చినటువంటి పావర్టీ రేట్ ఎంతో తెలుసా మేడం? ఆయన 2014 మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కే టయానికి 11.2% ఉండేది మేడం రాష్ట్రం పావర్టీ రేట్. రాష్ట్రంలో పావర్టీ రేట్ ఆయన దిగిపోయే టయానికి 12% ఎగబాకింది మేడం. అంటే రాష్ట్రంలో 1% పేదలు పెరిగారు. అదే ఆయన విజన్. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2 ఏళ్ళు కరోనా 4.5% పావర్టీ ఇండెక్స్ తగ్గిపోయింది. అంటే దాదాపు 7.5% మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన మాది విజన, 1% మంది పేదల్ని పెంచిన ఆయనది విజన, ఎవరిది విజన్?
రైట్ విజన్ అంటే మాట్లాడదాం దూరం శేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడదాం మేడం, 1 మినిట్ మేడం, 1 మినిట్. Okay. విజన్ అంటే తలసరి ఆదాయం పెంచడం. 1,54,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 2,50,000 పెంచిన మాది విజన కాదా? 1,00,000 రూపాయలు విజన్ మేము తలసరి ఆదాయం పెంచాం రాష్ట్రంలో. కాదంటారా? రమ్మనండి, ముక్కు నేలకు రాస్తా. ఎవరు చూపిస్తారు ఈ డేటా? ఆర్బీఐ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 2,56,000 కోట్లు, 2,50,000 రూపాయలు ఈ రోజు తలసరి ఆదాయం ఉందా లేదా? వాళ్ళు ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే మన బడ్జెట్ సందర్భంగా ఈ ప్రభుత్వాలే, ఈ కూటమే, ఈ 3 పార్టీలే బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ సర్వేలో రాసి ఉంటుంది. తెలియకపోతే మిత్రులైనటువంటి నాగేంద్రన్న గాని లేకపోతే తెలుగుదేశం సోదరుడు గాని చదువుకొని వస్తే డిబేట్ లో అర్థమవుతుందండి. ఊరికే పట్టగాల్చి మొహానేస్తాం, మీరు తుడుచుకోండి అని. నరేంద్ర గారు మాట్లాడదాము. అప్పారావు గారి విశ్లేషణ చూద్దాం. అప్పారావు గారి విశ్లేషణ చూసాక శేఖర్ గారు మళ్ళీ మాట్లాడదాం.